నీటిలో భయంకరమైన జీవులు ఉన్నాయనే విషయాలను మనకు చెప్తున్నట్టు కనబడుతుంది. అవి ఎలాంటివి, నిజంగానే డైనోసార్లా కాదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. దేవుడు ఆ జీవుల గురించి వివరించిన విధానాన్ని బట్టి అవి చాలా పెద్ద జంతువులు లేదా అవి చాలా పెద్ద నీటి జీవులు అయి ఉండొచ్చనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇలాంటి పెద్ద జీవులు సముద్రంలో ఉన్నాయంటారా అంటే బైబిల్ చెప్పే సమాధానం చూద్దాం. 104వ కీర్తన 25వ చరణం. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. ఇక్కడ కూడా మకరము అనే పదం దగ్గర ఇంగ్లీష్లో లెవియాథాన్ అని కనబడుతుంది. అంటే ఇలాంటి పెద్ద పెద్ద జలచరాలు ఒక లెవియాథాన్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. మరొక విధంగా ఈ లెవియాథాన్ ఎవరో తెలుసా? 74వ కీర్తన 14వ చరణం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. ఈ వచనంలో రాయబడ్డ సముద్రం పాయలు చేసిన సందర్భం ఎవరిని గుర్తు చేస్తుంది? మనకి బాగా తెలుసు, దేవుని ప్రజలను వెంటాడిన శత్రు సైన్యం. 14వ వచనంలో మకరం యొక్క శిరస్సు అనగా ఫరోను గురించి చెప్తుంది. లెవియాథాన్ అనేది ఎంత భయంకరమైన జీవో అంతే భయంకరమైన శత్రువును దేవుడు నాశనము చేసిన సందర్భాన్ని కీర్తనాకారుడు లెవియాథాన్తో పోల్చి చెప్తున్నాడు. ఫరో అతని సైన్యం సముద్రంలో మునిగి వారి శవాలు సముద్రంలో తేలడంతో వాళ్లు అరణ్యవాసులకు ఆహారముగా మారారు. అనగా వారిని పక్షులు జంతువులకు దేవుడు ఆహారంగా ఇచ్చాడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అయితే ఇలాంటి భయంకరమైన జీవులు ఇప్పటికీ ఉన్నాయా అంటే బైబిల్ ప్రకారం ఉన్నాయి. కానీ వాటి వల్ల ప్రపంచ వినాశనం మాత్రం జరగదనే విషయం గమనించాలి. సముద్రంలో అవి జీవులుగా ఉన్నాయి. అవి చాలా పెద్దగా భయంకరమైన ఆకారంతో ఉండొచ్చు, కానీ అవి ఏ నాశనం భూమికి చేయలేవు.